హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్. ఫటాఫట్ దనాదన అయిపోతుంది. చూడండి, పాలు అయితే నేను 2 లీటర్లు తీసేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 లీటర్లు పాలండి. ఈ చెంబుతో అయితే లీటర్ చెంబండి ఇది. నేను 2 లీటర్లు పాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా బాండీలో అయితే పోసేసుకుని బాగా మరిగించేసానండి దగ్గరకంతా కూడా. ఫ్రెండ్స్, వీడియో పెద్దగా అయిపోతుంది కదండి, అందుకని చిన్నగా పెట్టాలనుకున్నాను. అందుకని ఇలా దగ్గర పడిన తర్వాత చూపిద్దాంలే అని లేట్ చేశానండి. ఇలా అయితే ఫటాఫట్ దాని అయిపోతుంది కదా, అందుకని ఫ్రెండ్స్ ఇలా దగ్గర పడిన తర్వాత అయితే ఈ గ్లాస్తో 2 హాఫ్ పోసుకున్నానండి. 2 లీటర్ల పాలకి అయితే 2 గ్లాసుల హాఫ్ అయితే పోసుకున్నానండి పంచదార. ఇలా అయితే చూపించాను చూడండి. ఈ గ్లాస్ అండి ఇది. సైజు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంత అయితే ఉంది. నా ఏళ్ళంత పొడుగుందండి గ్లాసు. చూడండి, ఇలా అయితే 2 గ్లాసులు పోసుకోండి. హాఫ్ పోసుకోండి, కరెక్ట్ గా సరిపోతుందండి. స్వీట్ అది నేనైతే ఇలా అయితే ఉడిపించుకుంటున్నానండి. కోవా అయితే, కోవా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ కదండి. నాకు 2 లీటర్ల పాలు ఈ బాండ్లీకి పైకంటే వచ్చేసినాయండి. అందుకని ఇలాగా అంటుకుపోయిందండి. మీరైతే చిరాకు పడకండి. ఈ బాండ్లీ అయితే ఇలా ఉంటుంది, కానీ టేస్ట్ బాగానే ఉంటుందండి. కోవా నాకు ఇష్టం లేదండి ఈ బాండ్లీ పెడతాం, కానీ చేపల కర్రీ ఉందండి ఇంకో బాండ్లీలో అయితే. అందుకనండి ప్రతి వీడియోలోని చేపల కర్రీ ఉందని చెప్తున్నారా మీరు? అవును ఫ్రెండ్స్, కానీ కంపల్సరీ ఉందండి. ఒకే రోజు కదా సేమియా చేసాను, ఒకే రోజు కోవాకు పెట్టానండి. అందుకని ఆ స్మెల్ ఎక్కడికి పోదు కదండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పంచదార ఇంత దగ్గర పడిన తర్వాత పంచదార పోసుకోవాలండి. నేను పంచదార పోసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి అయితే ఎలా వచ్చేస్తుందో తెల్లగా. చూడండి ఫ్రెండ్స్, పాలది ఎక్కువగా లేనప్పుడు అండి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ఒకేసారి చేసుకుంటాం కదా. ఫ్రిడ్జ్ లో పాలు అయితే ఇలా కలర్ చేంజ్ అవుతుందండి, రెడ్ గా వస్తుంది కోవా. మీకు రెడ్ గా కావాలి అనుకుంటే మటుకి ఫ్రిడ్జ్ లో పాలు వాడుకోవచ్చండి. వైట్ గా రావాలనుకుంటే మటుకు అప్పటికప్పుడు ఫ్రెష్ పాలు తెచ్చుకుని చేసుకోవాలండి వైట్ గా రావాలంటే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే దగ్గర పడాలండి బాగా. నేను గుంటగరిటి ఎందుకు పెట్టానంటే ఫ్రెండ్స్, ఇలాగా తీసుకున్న కదా బాగుంటుంది. ఆల్రెడీ మనం ఏ కర్రీలోని గుంటగరిటి పెట్టాం కదండి అంత గమ్ముని, అందుకని పెట్టానండి. కర్రీలో పెట్టిన గుంటగరిటి అయితే మనకి స్మెల్ అది బాగోదు, టేస్ట్ అది మారిపోతుందండి. అందుకని ఈ బాండ్లీ కూడా నేను పొద్దున్న సేమియా కాసాను కదండి, ఆ బాండ్లీ అండి. టేస్ట్ బాగుంటుందని ఇదే బాండ్లీ పెట్టాను. వేరే కర్రీ చేసిన బాండ్లీలు అది పెడితే మట్టికి టేస్ట్ అస్సలు బాగోవండి. మిస్ అయ్యి కూడా మీరు ఏ బాండ్లీ పెట్టుకోకండి. పాలు కాసి బాండ్లీలు, సేమియా కాసి బాండ్లీలు ఇలా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇత్తడి ముక్కుడు ఉంటే ఇత్తడి ముక్కుడు పెట్టుకోండి. నాకు ఇత్తడి ముక్కుడు ఉందండి, పైన సామానంలో పెట్టేశాను, అందుకని ఇవే వాడతానండి. కానీ మంచి చూసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ అది చేయలేనిది పెట్టుకోవాలి, సాంబార్లు అది చేయలేనిది ముక్కుడే పెట్టుకోవాలండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చేపల కర్రీ ఉందండి ఈ బాండ్లీ అయితే చూపిస్తున్నా నేను. చాలా టేస్టీగా ఉందండి. చేపల పులుసులో బెండకాయ వేసుకుని వండుకుంటే సూపర్ అండి. ఈ వీడియో కూడా పెడతానండి కంపల్సరీగా, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. పొద్దున్న అయితే ఫుల్గా వేసుకుని తినేసామండి కర్రీ, అందుకని 2 పీసులు కనిపిస్తున్నాయి కదండి. 2 బెండకాయలు, 2 పీసులు సాయంత్రానికండి. ఇంకా చాలా దగ్గర పడాలండి, గట్టిగా అవ్వాలి, అప్పుడు చూపిస్తానండి మీకు నేను. చూడండి ఫ్రెండ్స్, ఇంత దగ్గరగా అవుతాయింది కదా. చూడండి, మనం ఇలా తిప్పుతుంటే అయితే బాండ్లీ అయితే కనిపిస్తుంది కదండి, కింద కనిపిస్తుందండి మీకు. ఇలా అన్నప్పుడు అప్పుడైతే కొంచెం ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం తీసుకుని ఇలా ప్లేట్లో అయితే వేసుకోండి. అడిగంటేస్తూ ఉంటుందండి, సెంటర్లో అయితే పోకుండా ఉండాలి, ఇలాగా గీకుతా ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం తీసుకోండి. ఇలా ఉండైంది లేదండి చూసుకోండి, పర్ఫెక్ట్గా అయిపోయిందండి. కట్టేసుకుందాం ఇప్పుడు. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది దించేసుకుందామండి. దించేసుకుని తోమేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గరిటెలో అయితే ఇలా తీసేయండి. ఇలా చెంబు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి అయితే రాసుకుని ఇలా అయితే తోమేసుకోవాలండి. బాగా పర్ఫెక్ట్గా తోముకోవాలి, చల్లారేదాకా గట్టిగా అయ్యేదాకా తోముకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే గట్టిగా తోముకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చెంబు అయితే ఇలా తోమేస్తాం కదా, ఇలా నీట్గా గీకేసుకోవాలండి. మళ్ళీ చూడండి ఎంత గట్టిగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే లడ్డూలు చుట్టేసుకుందామండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఒక స్ట్రే తీసుకోండి. ఇలా అయితే ఒక కవర్ వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి అయితే 1 స్పూన్ వేసాను, 2 స్పూన్లు వేసానండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా అయితే రాసేసుకోండి. ఇలా మొత్తం రాసేసుకోండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇంత గట్టిగా అయిపోయిందండి, ఇంత పర్ఫెక్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అయితే దీన్ని ఇలాగా చిన్న చిన్న బాల్స్లో చేసేసుకుందామండి. ఇలా అయితే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే చేసేసుకోండి, ఒక లైన్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఫాస్ట్గా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా లడ్డూలాగా అయితే చేసేసుకోండి అన్నీ కూడా. చూడండి, మీకు చూపించేస్తున్నాను. ఇలా పర్ఫెక్ట్గా అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా లడ్డూలాగా అయితే అన్నీ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఫాస్ట్గా. చూడండి, అన్నీ కూడా ఇలా చేసేసుకుని నీట్గా మీకు ఒక లైన్ అయితే చూపించేస్తున్నాను. ఇప్పుడు మనం అయితే ఇది బిళ్ళ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, కోవా బిళ్ళ అయితే ఇలాగా నెయ్యి అయితే రాసుకో. చూడండి, ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా చూడండి, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా అయితే నొక్కేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, చాలా బాగుంది కదండి. ఇలా అయితే అన్నీ నొక్కేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం దూరంగా పెట్టుకోవాలండి, ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా రావాలి కదా. ఇలా ఇంకో మోడల్ అయితే చూపిస్తానండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా లడ్డూలాగా అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం దీనికైతే నెయ్యి రాసేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఇలా ఫ్రెష్ చేసుకోండి. ఇది కోవా గజ్జి టైప్ అండి, చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఒత్తుకోండి, ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది కదా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మోడల్ అయితే సూపర్ అండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకొంచెం చల్లారితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. మీకు చూపిస్తాం గురించి ఇలా చేస్తున్నాను నేను, మోడల్ చూపిస్తాం గురించి. కొంచెం చల్లారితే ఇంకా బాగా వస్తుందండి పర్ఫెక్ట్గా. చూడండి, దీనికైతే నెయ్యి రాసుకుందాం. ఇది ఎల్లిపాయ బల్ల అంటారండి, ఇది కోవా బల్ల అంటారు, ఇదేమో డిజైన్ బల్ల. ఇలా అన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీన్ని అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే 2 బిళ్ళలు పెట్టుకున్నాం కదండి, ఇలా అయితే ఒత్తేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఉన్నది అయితే తీసేసుకోండి. ఇది చిన్నది చూపిస్తున్నాను నేను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఒత్తుకోండి. కోవా ఎంత గట్టిగా ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, చాలా బాగుంది కదా, సూపర్ అండి. 6 కోల్ది వస్తుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని చూపించేస్తా. కొంచెం చల్లారిందండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో అయితే 2 లడ్డూలు పెట్టేశానండి. ఇప్పుడు దీన్ని అయితే ఇలా ఫ్రెష్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రెష్ చేసాం కదా. చూడండి, బయటకు అయితే ఎలా వచ్చిందో, ఎక్కువ పెట్టేసాం కదా, అందుకని ఏం పర్లేదండి, క్లీన్ చేసేసుకోవాలి. ఇలా అయితే నీట్గా ఎక్కడేమన్నా కూడా. చూడండి ఫ్రెండ్స్, వేస్ట్ అంతా తీసేసుకోండి. నేను మీకు అన్ని చూపించాలని చెప్తున్నా, అందుకని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇందాక దాని మీద పర్ఫెక్ట్గా వచ్చిందండి, అంటే కొంచెం కోవా చల్లారిందని అర్థం అండి. ఎంత చల్లారితే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు అయితే అన్ని నొక్కేసి చూపించేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ మోడల్ అయితే చేసేసుకున్నాం. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కదా, చాలా బాగున్నాయండి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ మోడల్ అండి, ఎల్లిపాయ అండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, సూపర్ అంటే సూపర్ కదా ఫ్రెండ్స్. ఇలా అయితే ఈ మోడల్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా మోడల్స్ అన్ని తెచ్చుకోండి, ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకుందాం. ఇది కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదండి మన స్పూన్ ఫ్రెండ్స్, స్పూన్ అండి. స్పూన్లో అయితే పెట్టేసుకోండి, కోవా అయితే పెట్టేసుకుని ఇలా మోర్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మోర్ వేసేసుకోవాలండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చేస్తుంది, చాలా బాగుంది కదా. చూడండి, సూపర్ కదా ఫ్రెండ్స్. ఇలా అయితే తయారు చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇక్కడ పెట్టేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గజ్జికాయ కోవా ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే గజ్జికాయ తయారు చేసేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సూపర్ కదండి. ఇది కూడా ఇక్కడ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే చూడండి ఫ్రెండ్స్, క్యాప్ అండి. ఈ క్యాప్ అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి క్యాప్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. మోర్ అయితే ఇలా వచ్చేస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా, చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చేసింది. ఒక టోపీ లాగా ఉంది కదండి, చాలా బాగుంది. ఇదైతే ఇక్కడ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే 3 వేళ్ళండి, వెనకటి పద్ధతి. ఇలా అయితే నొక్కుకోవాలండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా అయితే తీసేసుకోండి, ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఇదైతే ఇలా మన వేల ఫింగర్ అంతే అండి, ఇలా అంటే చాలు, ఇలా వచ్చేస్తుంది. ఇది ఒక మోడల్ అండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఇన్ని మోడల్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదా, మీకు కూడా చాలా నచ్చేసినాయి కదా. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు కదండి. ఇన్ని మోడల్ అయితే సూపర్గా ఉన్నాయి కదండి. మీకు
ఇంకో సస్పెన్స్ ఇంకా చూపించేస్తానండి. ఈ వీడియోని బట్టి క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో పెద్దదైపోతుందని నేను సింపుల్గా ఇలా తయారు చేసి పెట్టేసేసి మీకు చూపించేస్తానండి. వా, ఇవేంటి అనుకుంటున్నారా? చూసేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. కనిపిస్తున్నాయండి. ఇదైతే తిరగలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదా. తిరగలైతే పర్ఫెక్ట్గా ఉంది కదండి, చాలా బాగుందండి. ఒక పుల్ల అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, తిరగలు చూపించాను కదా నేను. ఇలా అయితే పుల్ల అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా లోపల కట్ట పెట్టేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా మన తిరగలు అయితే. ఇలా చూడండి, మీకు తీసి చూపించేస్తా. వా, సూపర్ కదండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పుల్లతో అయితే చాలా బాగుంది కదండి. అసలు నేనైతే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. కోవా ఇలా కూడా చేసుకోవచ్చా అని అనుకుంటారు. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా అయితే చేయండి. మీకు అన్నీ చూపించేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రుబ్బు రోల్ అండి. చూడండి గొయ్యి అయితే ఎంత పెద్దదిందో. శుభ్రంగా పిండి రుబ్బేసుకుందాం ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సూపర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటి అనుకుంటున్నారా? వావ్, రోకళ్ళు అండి. చూడండి ఫ్రెండ్స్, రోకళ్ళు కింద చూడండి, కింద ఉంటుంది కదండి దిమ్మ. రోల్ అండి ఇది రోలు. ఇది పైన దిమ్మ. ఇదొక రోకలండి. ఇదొక రోకలే. కోవతో కూడా ఇన్ని మోడల్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా నచ్చేసినాయి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సూపర్ కదండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక దాకండి. చాలా చాలా బాగుంది. చూడండి మోడల్ దాకా సూపర్గా ఉందండి. దాకా నాకైతే చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే గుండ్రం దాకండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ దాకా అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. సూపర్ కదండి ఫ్రెండ్స్. అసలైంది ఏంటో చూడండి ఫ్రెండ్. ఇదేంటి తెలుస్తుందండి మీకు పర్ఫెక్ట్గా. మీకు అయితే ఇలా తిప్పి చూపిస్తాను. మీకు అయితే బాగా తెలుస్తుంది. చూడండి, సంతకాలండి. రుబ్బు రోజులు రాత్రి రోజులు సంతకాలు కంపల్సరీ ఉండాల్సినవి కదండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సూపర్ అండి. కోవతో చేశానండి. వా, అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కోవాయేనండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మోడల్ అయితే చేసేసానో పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి కదా. సింపుల్గా మీకు ముద్రలో అయితే అన్నీ చూపించేసాను నేను. చూడండి, ఇవైతే రుబ్బు రోలు, రాత్రి రోలు, సంతకాలు, తిరగలి. చాలా బాగుంటుందండి. తిరగలి చూడండి ఎన్ని చేసేసానో. దాకలు చూడండి, 2 దాకలండి. సూపర్ కదా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇన్ని మోడల్ అయితే చేశాను నేను. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ కదండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. ఎండింగ్ వరకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఫ్రెండ్స్. కోవా అంటే కోవాయే కదండి. వా, ఇవైతే చూడండి ఫ్రెండ్స్, రుబ్బు రోలు, రాత్రి రోలు, సంతకాలు, తిరగలి. నాకైతే చాలా ఇష్టమైపోయినాయండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, బాక్స్లో అయితే పెట్టేసుకుందామండి. స్వీట్స్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, స్వీట్స్ అన్నీ కూడా బాక్స్లో అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇవి కూడా పెట్టేసుకుందాం. చూడండి, సంతకాలంలో పర్ఫెక్ట్గా ఉంది. తిరగలో ఇంకా సూపర్, రాత్రిలో సూపర్, రుబ్బులో ఇంకా సూపర్ అండి. చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే సంతకాలు పెట్టేసుకుందామండి. తిరగలండి, సంతకాలు కాదు. ఇప్పుడైతే సంతకాలు పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే సర్దేసుకుందామండి. నీట్గా ఇరిగిపోకుండా పెట్టుకోవాలి కదండి. ఇవి అయితే తీసేసుకుందాం. ఇవి అయితే ఇందులో వేసేసుకుందామండి. మూలంతానే ఇలా అయితే సర్దేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా సర్దేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకుందాం. రాత్రులండి, రోకలు కూడా కింద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కంపల్సరిగా ఇలా అయితే పెట్టేసుకుందాం రాత్రుల్ని. చూడండి, దాకా అయితే ఇలా పెట్టేసుకుందామండి. రుబ్బురోలు అయితే ఇలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ దాకా కూడా దాకా మీద దాకా అయితే ఇలా పెట్టుకుందామండి పర్ఫెక్ట్గా.
చూడండి ఇది కోవా గజ్జి మోడల్ కదా, ఇవైతే ఇలా పెట్టేసుకుందాం. అస్సలు పాడవకూడదు కదా, పర్ఫెక్ట్గా రావాలి కదా. నేనైతే ఇలా సర్దేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా పెట్టేసుకుందాం. ఏవి కూడా మిస్ అవ్వకూడదండి, జర్నీ చేస్తే మాత్రం ఏవి పాడవకూడదు కదా, అందుకని ఇలా పెట్టేసుకుందామండి. చూడండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, కరెక్ట్గా సరిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇలా అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ అవుతాయి ఇవి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. బిళ్ళలు అయితే పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకుందాం. చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి, ఏది కూడా నలగకూడదు, పాడవకూడదు. అది ఎలా ఉసులుంటే అలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎరగకూడదు అని అనుకుంటే మట్టి మనం ఇవి చిన్నవండి, ఈ చిన్న యువత ఇందులో పెట్టుకోవాలి ఇరుకుల్లో. చూడండి ఫ్రెండ్స్ యువత ఇందులో పెట్టేసుకుందాం. ఇది కూడా ఇలా పెట్టేసుకుందాం అండి. ఇది కూడా ఇలా పెట్టేసుకుందాం. ఇది కూడా ఇలా వారంలో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కూడా వారంలో పెట్టేసుకుందాం. చూడండి యువత ఉన్నాయి కదా, యువత ఇలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈ డిజైన్స్ అయితే ఇలా పెట్టేసుకుందాం అండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్ సూపర్ కదండి, చాలా చాలా బాగున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్ ఈ మోడల్ అయితే ఇక్కడ పెట్టుకుందామండి. ఇది తీసానని అనుకుంటున్నారా, మా అత్తగారికి మా మామయ్య గారికి ఎత్తానండి ఒక తిరగలు అయితే. చాలా బాగుంది కదండి తిరగలి, సూపర్ కదండి. ఈ కోవ బిళ్ళతో ఇలా పెట్టేసుకుందామండి, డిజైన్ బిళ్ళలు ఇలా పర్ఫెక్ట్గా పెట్టేసుకుందాం. చూడండి బాక్స్లో అయితే ఆఫ్ కూడా రాలేదండి, 2 లీటర్లు పాతిపోయాను, ఎన్నో రాలేదండి. చూడండి ఫ్రెండ్స్ ఈ గోపురాలు అయితే ఇలా పెట్టేసుకుందామండి. బోర్లు వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి కదా, ఇలా అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఏం చిరగకూడదు కదండి, అందుకని ఇలా పెడుతున్నాను నేను. ఏవి పాడవకూడదు కదా, అందుకని ఇలా పెడుతున్నానండి. ఇలా అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ కూడా. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కదా అప్పుడైతే. సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి. అన్ని పెట్టేసాం కదా, మూత పెట్టేస్తుంది. ఇవి ఫిలప్ చేసేయాలండి, ఏదన్నా కవర్లో ఫిలప్ చేసేయాలి. ఊగిన కూడా ఊగకూడదండి, అలాగైతే ఇరుక్కుపోకుండా ఉంటాయి. అలా అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అండి.